మాయాకుండభూతం. ఒక చిన్న తెలుగు గ్రామంలో పేరు వేములవాడ, దట్టమైన అడవులు, పచ్చని పొలాల మధ్య ఒక పురాతన రాతి గుడి ఉండేది. ఆ గుడి వెనుక ఒక పెద్ద బావి. దాని గురించి గ్రామస్తులు ఎన్నో కథలు చెప్పుకునేవారు. ఆ బావిలో ఒక భూతం నివసిస్తుందని, అది రాత్రిళ్లు బయటకు వచ్చి గ్రామంలో తిరుగుతుందని పుకార్లు. కాని ఎవరూ దాన్ని స్పష్టంగా చూడలేదు. ఒకరోజు గ్రామంలోని చిన్నపిల్లలు ఆ బావి దగ్గర ఆడుకుంటూ ఒక వింత కుండను కనుగొన్నారు. ఏయ్ రాము, ఇది ఏంట్రా ఈ కుండ ఇలా మెరుస్తోంది? అరే తాకొద్దు, ఏదో మాయకుండలా ఉంది. ఒకవేళ భూతం బయటకు వస్తే? హహా, భూతమా? నీవు సినిమాలు ఎక్కువ చూస్తున్నావు. ఇది బహుశా ఎవరో పడేసిన పాతకుండ అయ్యుంటుంది. సురేష్ నవ్వుతూ కుండను తాకాడు. హఠాత్తుగా కుండ నుండి ఒక ధూమపు మేఘం బయటకు వచ్చింది. ఆ మేఘంలో నుండి ఒక భూతం ఆవిర్భవించింది. అది పొడవైన గడ్డం, ఎర్రటి కళ్ళు, గర్జించే గొంతుతో భయంకరంగా కనిపించింది. హోహోహో, నేను వేములవాడ భూతం. ఈ కుండను తాకిన నీవు ఇక నా ఆజ్ఞలు పాటించాలి. అమ్మో, నీవు నిజంగా భూతమేనా? నన్ను తినేస్తావా? తినడం? హహా, నేను మాంసాహారం మానేసి ఏళ్లయింది. నాకు కావలసింది నీ సహాయం. ఈ కుండలో ఒక మాయశక్తి ఉంది. దీనిలో మనుషులను దాచవచ్చు, కాని నేను దీన్ని ఒక్కడినే ఉపయోగించలేను. నీవు నాతో కలిసి పనిచేయాలి. అదేంటి, మనుషులను దాచడమా? ఎందుకు? అది ఒక పెద్ద కథ. కాని చెప్పాలంటే, నేనొకప్పుడు ఈ గ్రామంలోని రాజు సైన్యంలో ఉండే మాంత్రికుణ్ణి. ఒక శత్రువు నన్ను శపించి ఈ భూతంగా మార్చాడు. ఈ కుండ నా శాపాన్ని తొలగించే ఏకైక మార్గం. కాని దీన్ని ఉపయోగించాలంటే నాకు నీవు కావాలి. మాకు ఈ గొడవలు అవసరమా? నీవు వేరే వాళ్లను అడగొచ్చు కదా. లేదు, ఈ కుండను తాకినవాడు మాత్రమే నాకు సహాయం చేయగలడు. నీవు తప్ప మరొకరు కాదు. మరుసటి రోజు గ్రామంలో సురేష్, రాము ఈ భూతం విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. కాని ఎవరూ నమ్మలేదు. గ్రామ పెద్ద నాగయ్య సురేష్ను తిట్టాడు. ఏయ్ సురేష్, నీవెప్పుడూ కథలు కడతావు. భూతమా? ఇది 21వ శతాబ్దం. అలాంటివి ఉండవు. మీరు నమ్మకపోతే నేనేం చెయ్యను? రాత్రి బావి దగ్గరకు రండి, భూతం మీకు కనిపిస్తుంది. ఆ రాత్రి గ్రామస్తులంతా బావి దగ్గర గుమిగూడారు. సురేష్ కుండను రుద్దాడు. భూతం మళ్లీ బయటకు వచ్చింది. గ్రామస్తులు భయంతో వణికిపోయారు. అరేరే, ఇది నిజంగా భూతమే, మమ్మల్ని కాపాడు. భయపడకండి, నేను మీకు హాని చేయను. నాకు మీ సహాయం కావాలి. ఈ కుండలో మీలో కొందరిని దాచి నా శాపాన్ని తొలగించాలి. అదేంటి, మమ్మల్ని కుండలో దాచడమా? నీవు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తావేమో. మీరు నమ్మకపోతే ఒక వ్యక్తిని పరీక్షగా కుండలో దాచుతాను. అతను క్షేమంగా బయటకు వస్తాడు. సరే, నేను కుండలో దాగుతాను, కాని నన్ను ఏమీ చేయకు. హహా, నీకు ఏమీ కాదు. రెడీనా? భూతం కుండను రుద్దింది. వీరయ్య కుండలోకి దూకాడు. కొన్ని క్షణాల్లో అతను అదృశ్యమయ్యాడు. గ్రామస్తులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అరే, వీరయ్య ఎక్కడికి పోయాడు? అతను కుండలోని మాయ ప్రపంచంలో ఉన్నాడు. చూడండి, ఇప్పుడు అతన్ని బయటకు తీస్తాను. భూతం మళ్లీ కుండను రుద్దింది. వీరయ్య బయటకు వచ్చాడు. కాని అతని మొహంలో ఒక వింత ఆనందం కనిపించింది. ఏంటి వీరయ్యా, లోపల ఏం జరిగింది? అది ఒక అద్భుతమైన ప్రపంచం. అక్కడ బంగారు చెట్లు, వజ్రాల నదులు, ఏమైనా కోరుకుంటే వెంటనే వచ్చేస్తాయి. గ్రామస్తులు ఒక్కసారిగా ఆ కుండలోకి దూకాలని ఆలోచించారు. కాని భూతం హెచ్చరించింది. ఆగండి, ఈ కుండలో ఎక్కువ మంది దాగితే శక్తి అస్థిరమవుతుంది. మీరు శాశ్వతంగా అక్కడే ఉండిపోతారు. ఆ రాత్రి గ్రామంలో ఒక దొంగ మంగళి ఈ కుండ గురించి విని రహస్యంగా దాన్ని దొంగిలించాడు. అతను ఆ కుండను తీసుకుని అడవిలోకి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం సురేష్, రాము, వీరయ్య కుండ లేకపోవడం గమనించారు. అరే, కుండ ఎక్కడికి పోయింది? ఇది ఎవరో దొంగిలించారు. ఇప్పుడు ఏం చేస్తాం? భూతం లేకుండా మనం ఆ కుండను ఎలా ఉపయోగిస్తాం?
అదే సమయంలో అడవిలో మంగళికుండను రుద్దాడు. భూతం బయటకు వచ్చింది. ఎవడవు నీవు? సురేష్ ఎక్కడా? హహా, నేను మంగళి, ఈ గ్రామంలో పెద్ద దొంగని. ఈ కుండ ఇప్పుడు నాది. నీవు నా ఆజ్ఞలు పాటించాలి. నీవు దొంగవా? సరే, నీ కోరిక ఏంటి? నన్ను ఈ కుండలోని బంగారు ప్రపంచంలోకి పంపు. నేను అక్కడ రాజులా జీవిస్తాను. సరే, కాని ఒక హెచ్చరిక. ఆ ప్రపంచంలో ఎక్కువ కాలం ఉంటే నీవు బయటకు రాలేవు. అది నా సమస్య. నన్ను పంపు. మంగళి కుండలోకి దూకాడు. కాని అతను ఊహించిన బంగారు ప్రపంచం కాకుండా అతను ఒక చీకటి గుహలో చిక్కుకున్నాడు. ఏంటిది? నన్ను మోసం చేశావా? హహా, నేను నిన్ను హెచ్చరించాను కదా. ఈ కుండ నీలాంటి దొంగలకు స్వర్గం కాదు, శిక్ష. సురేష్, రాము, వీరయ్య అడవిలో కుండను వెతికారు. చివరకు వారు మంగళిని గుహలో కనుగొన్నారు. అతను భయంతో వణుకుతున్నాడు. దయచేసి నన్ను కాపాడండి. ఈ కుండ శాపం. నీవు దొంగతనం చేశావు, ఇప్పుడు భరించు. కాని సురేష్ భూతాన్ని పిలిచాడు. భూతం, ఈ మంగళిని విడిచిపెట్టు. అతన్ని శిక్షించడం కంటే నీ శాపాన్ని తొలగించడం ముఖ్యం. నీవు మంచి మనసు ఉన్నవాడివి, సురేష్. సరే, మంగళిని విడిచిపెడతాను. కాని నా శాపాన్ని తొలగించాలంటే ఈ కుండలో గ్రామంలోని అత్యంత దురాశగల వ్యక్తిని దాచాలి. అత్యంత దురాశగల వ్యక్తి? అది ఎవరు? గ్రామంలో ఒక ధనవంతుడు బాపయ్య అందరికీ దురాశపరుడిగా పేరుండేవాడు. అతను గ్రామంలోని పొలాలను కొనుగోలు చేసి పేదలను ఇబ్బంది పెట్టేవాడు. బాపయ్యను కుండలో దాచితే గ్రామం కూడా బాగుపడుతుంది. సురేష్, రాము, వీరయ్య బాపయ్యను కుండ గురించి చెప్పి అతన్ని ఆకర్షించారు. ఏంటి? ఈ కుండలో బంగారు ప్రపంచమా? నేను దాంట్లోకి వెళ్తే నాకు ఇంకా ఎక్కువ సంపద వస్తుందా? అవును బాపయ్య, కాని ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు రావడం కష్టం. హహ, నాకు ఆ సంపద చాలు. నన్ను పంపు. బాపయ్య కుండలోకి దూకాడు. కాని బాపయ్య కుండలోకి వెళ్లగానే ఒక వింత జరిగింది. కుండ నుండి ఒక శక్తివంతమైన కాంతి బయటకు వచ్చింది. భూతం ఆ కాంతిలో ఒక మనిషిగా మారింది. ఏంటిది? నీవు భూతం కాదా? నేను ఒకప్పుడు మాంత్రికుడిని. బాపయ్య దురాశ నా శాపాన్ని తొలగించింది. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను. మరి బాపయ్య ఏమయ్యాడు? అతను కుండలోని శాశ్వత గుహలో చిక్కుకున్నాడు. అతని దురాశ అతన్ని శిక్షించింది. మాంత్రికుడు గ్రామానికి తిరిగి వచ్చి గ్రామస్తులకు సంపద, శాంతి ఇచ్చాడు. సురేష్, రాము, వీరయ్య గ్రామంలో హీరోలుగా మారారు. కుండను ఒక రహస్య స్థలంలో దాచారు. ఎవరూ మళ్లీ దాన్ని తాకకుండా. ఇప్పుడు నమ్ముతారా? భూతాలు, మాయకుండలు నిజమే. సురేష్ గ్రామస్తులతో నవ్వుతూ అన్నాడు. అవును, కాని ఇకపై అలాంటి గొడవలు వద్దు. గ్రామంలో శాంతి నెలకొంది. కాని ఆ బావి దగ్గర ఇంకా రాత్రిళ్ళు వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్పుకుంటారు. బహుశా మరో భూతం కాచుకుని ఉండవచ్చు. స్వీట్లు అమ్మే దెయ్యం తెలుగు కథ. భయంకరమైన మధ్యాహ్నపు ఎండలో గోపాల్గంజ్ గ్రామం వేడెక్కుతోంది. దాని మార్కెట్ నాణేల చప్పుడుతో మరియు తాజా మిఠాయిల తీపి వాసనతో సజీవంగా ఉంది. ప్రాచీన తుమ్మ చెట్టు దగ్గర కొన్ని వారాల క్రితం ఒక కొత్త మిఠాయి దుకాణం వెలసింది. దాని లడ్డూలు, జిలేబీలు మరియు బర్ఫీలు వెలుగులో మెరిసిపోతున్నాయి. అయినప్పటికీ గ్రామంలో నిశ్శబ్ద భయం వ్యాపించడం ప్రారంభించింది. కొనుగోలుదారులు మాయమవుతున్నారు. అయితే ఇంకా కొద్దిమంది మాత్రమే దానిని గుర్తించారు. ప్రియా పెద్ద నవ్వుతో ఉన్న ఉత్సాహవంతమైన నేత పనిచేసే యువతి మార్కెట్ అంచున నిలబడి తన స్నేహితురాలు మీనాతో మాట్లాడుతోంది. మీనా పుకార్లను ఇష్టపడే జాగ్రత్త పరురాలైన కుమ్మరి. మీనా, అందరూ ఆ కొత్త మిఠాయి దుకాణం దగ్గర ఎందుకు గుమిగూడారు? అతని జిలేబీలు బంగారంలా కనిపిస్తున్నాయి. బంగారమా? జాగ్రత్త ప్రియా. ఆ మిఠాయివాడి ధరలు చాలా తక్కువ. అతనిలో ఏదో తేడా ఉంది. తేడా? ఏంటి? అతను పాకంలో నీళ్లు కలుపుతున్నాడని అనుకుంటున్నావా? నేను ఎలాగైనా కొన్ని తీసుకుంటాను. తక్కువ ధరలు మంచివని కాదు, నీకు తెలుసు. రాజు అతని వల్ల కస్టమర్లను కోల్పోతున్నానని గొణుగుతున్నాడు. రాజా, ఆ పిసినారి ఎంతైనా ఏడ్వని నేను నాకోసం తీసుకుంటున్నాను. అజయ్కి ఇవి నచ్చుతాయి.
నీ ఇష్టం ప్రియా, అవి మరీ తీపిగా ఉంటే నన్ను నిందించకు. ప్రియ నవ్వి మీనా అస్పష్టమైన హెచ్చరికను పట్టించుకోకుండా తుమ్మ చెట్టు వంకర నీడ వేస్తున్న దుకాణం వైపు వెళ్ళింది. ఆ మధ్యాహ్నం ప్రియ మిఠాయివాడి దుకాణం వద్దకు వెళ్ళింది. సూర్యరశ్మి అతని మిఠాయిలపై మెరుస్తోంది. అక్కడ మాసిన ధోతీలో ఉన్న ఆ వ్యక్తి, అతని గొంతు మృదువుగా గంభీరంగా ఉంది. ఓయ్ భయ్యా, నీ లడ్డూలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ధర ఎంత? లడ్డూలా బేటీ, ఒక్కొక్కటి 3 రూపాయలు. తాజాగా చేశాను, నీకోసమే. 3 రూపాయలా? ఇది చాలా చౌక. నాకు 4 ఇవ్వు. ఈ రాత్రికి అజయ్ని ఆశ్చర్యపరుస్తాను. ఆశ్చర్యమా? అవి తీపిగా ఉంటాయి బేటీ, తీసుకో. తీపిగా ఉండటమే కదా ముఖ్యం. రేపు మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. రేపా? చూద్దాంలే బేటీ, వాటిని బాగా ఆస్వాదించు. ప్రియ లడ్డూలు తీసుకుని గర్వంగా వెళ్లిపోయింది. అతని కళ్లలోని మెరుపును, పదునైన క్రూరమైన దానిని గమనించలేదు. ఆమె ఇంటికి వెళ్తూ ఏమీ పట్టనట్టుగా పాడుకుంటూ ఉంది. ప్రియ భర్త అజయ్ దృఢమైన చూపులతో ఉన్న భారీ రైతు ఆందోళనకు గురయ్యాడు. మార్కెట్కి వెళ్లిన రాత్రి ప్రియ ఇంటికి రాలేదు. బల్లపై సగం తిన్న లడ్డూ ఉంది. అనుమానం అతన్ని తొలిచేసింది. అతను మీనా గుడిసెకు దూసుకెళ్లాడు. గొంతు బిగుసుకుపోయింది. మీనా, ప్రియలేదు. రాత్రికి రాత్రే మాయమైంది. ఆమె చివరిసారిగా ఎక్కడికి వెళ్ళింది? మాయమైందా? నిన్న ఆమె బాగానే ఉంది. ఆ కొత్త మిఠాయివాడి దగ్గర లడ్డూలు కొన్నానని చెప్పింది. లడ్డూలా? కొన్ని ఇంటికి తెచ్చింది. ఒకటి తిన్నది, తర్వాత ఏమీ లేదు. నీకు ఏమైనా వింతగా అనిపించిందా? వింతగానా? రాజు కూడా కనపడటం లేదు. గతవారం నుంచి కమల కూడా కనిపించలేదు. వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోయారని అనుకున్నాను. వెళ్ళిపోయారా? 3 వ్యక్తులు అలా ఊరికే వెళ్ళిపోరు. ఆ మిఠాయివాడు, అతని దుకాణం ఎక్కడా? తుమ్మ చెట్టు దగ్గర. అజయ్, నువ్వు అతనే కారణమనుకోవడం లేదు కదా? అతను ప్రమాదకారి అనుకుంటున్నాను. నేను ఇప్పుడే కనుక్కోవాలి. అజయ్ కోపంతో ముందుకు సాగాడు. సూర్యుడు క్రిందికి దిగుతుండగా అజయ్ మిఠాయివాడి దుకాణం వద్దకు చేరుకున్నాడు. మిఠాయిలు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. అతను ఆ వ్యక్తిని ఎదుర్కొన్నాడు. నువ్వు మిఠాయివాడా? నా భార్య నీ లడ్డూలు కొన్నది. ఆమె కనిపించడం లేదు. ఏం చేశావు? కనిపించడం లేదా బేటా? నా మిఠాయిలు హానికరం కానివి. బహుశా ఆమె పారిపోయిందేమో. పారిపోయిందా? రాజు, కమల వాళ్లు కూడా లేరు. అందరూ నీ దగ్గరే కొన్నారు. చెప్పు. చెప్పాలా? నేను అమ్ముతాను బేటా. కొన్ని జిలేబీలు కొనుక్కో, నీకే తెలుస్తుంది. తెలుస్తుందా? నిన్ను చీల్చి చెండాడుతాను. ప్రియ ఎక్కడా? చీల్చడమా? ఆమె ఇప్పుడు తీపిగా ఉంది బేటా, ఎప్పటికన్నా తీపిగా. అజయ్ పిడికిలి విసిరాడు. కాని ఆ వ్యక్తి పక్కకు తప్పించుకున్నాడు. అతని నిజస్వరూపం బయటపడింది. కళ్ళు లోతుకుపోయి పెదవులు పగిలి ఉన్నాయి. అజయ్ స్తంభించిపోయాడు. తర్వాత సహాయం కోసం పరిగెత్తాడు. అజయ్ సర్పంచ్ విక్రమ్ ఆవరణలోకి దూసుకువచ్చాడు. ఆ గ్రామ పెద్ద గంభీరమైన స్వరంతో ఉన్న స్థూలకాయుడు చాయ్ తాగుతున్నాడు. అక్కడ పూజారి పండిట్ దినేష్, మీనా ఉన్నారు. సర్పంచ్ జీ, ఆ మిఠాయివాడు ప్రియను తీసుకుపోయాడు. ఆమె అతని మిఠాయిలు కొన్నది మాయమైంది. రాజు, కమల కూడా. మాయమయ్యారా? 3 పోయారా? ఇది యాదృచ్ఛికం కాదు. చెప్పు. నేను నిన్న ప్రియ అతని దగ్గర కొనడం చూశాను. రాజు గతవారం. వాళ్ళందరికీ సంబంధం ఉంది. సంబంధమా? అతను అమ్మకందారుడు కాదు. అతను పగటి దెయ్యం. కొనుగోలుదారులను తింటున్నాడా? అతని ముఖం సగం చచ్చినట్లుంది. ప్రియా, ఇప్పుడు తీపిగా ఉంది అన్నాడు. అతనే ఇది చేస్తున్నాడు. ఇది చేస్తున్నాడా? వాణ్ణిక్కడికి లాక్కొస్తాను. వాడి పేరేంటి? చెప్పలేదు. కాని అతను తుమ్మ చెట్టు దగ్గర ఉన్నాడు. నన్ను ఎగతాళి చేస్తున్నాడు. పగటి దెయ్యం అంత సులభంగా లొంగదు. మనం అతన్ని ఉచ్చులో పడేయాలి. నిజాన్ని బలవంతంగా చెప్పించాలి. అతను మోసగాడు. ఎలా? అజయ్, నువ్వు అతన్ని బయటకు లాగు. మనం ఈరోజే దాడి చేద్దాం. ఈ గ్రామాన్ని అతని నుండి విముక్తం చేద్దాం. ఆ గుంపు ఉద్దేశ్యంతో ఉప్పొంగింది. అజయ్ దుఃఖం వారిని మండించింది. రచ్చబండ వద్ద వారు తమ ఉచ్చును పన్నారు. అజయ్ గొంతు కోపంతో వణుకుతోంది. అతను పగటి దెయ్యం.
ఆ మిఠాయిలు మరణం అతని వల్లే ప్రియపోయింది. రాజు కూడా. అతను ఇంకా ఎక్కువ మందిని తీసుకెళ్లడానికి వీల్లేదు. అతను నిర్లజ్జగా ఉన్నాడు, ఎండలో అమ్ముతున్నాడు. మనం దాన్నే ఉపయోగిద్దాం, అతనికి ఎరవేద్దాం. ఎరా, అతనికి కొనుగోలుదారులు కావాలి. అజయ్, పెద్ద ఆర్డర్ ఇవ్వు. తర్వాత మనం అతన్ని ఉప్పు, పసుపుతో బంధిద్దాం. నేను చేస్తాను. అతను లొంగిపోయే వరకు గర్జిస్తాను. అతను మూల్యం చెల్లిస్తాడు. చెల్లిస్తాడా? అతను నిన్ను తినేస్తాడు. అజయ్, మీరు వేగంగా ఉంటే కాదు, మీనా. ఉప్పు, పసుపు, పండిట్, దాని పవిత్రం చేయండి. పవిత్రం? బేటా, ఉప్పు కాల్చడానికి, పసుపు తరిమి కొట్టడానికి. ఈరోజు అతను పోయినట్లే. ప్రియ కోసం, అందరి కోసం అతన్ని పాతిపెడదాం. మధ్యాహ్నం ప్రకాశవంతంగా ఉంది. అజయ్ దుకాణంపైకి దూసుకెళ్లాడు. ఇతరులు ఉప్పు, పసుపుతో సిద్ధంగా ఉన్నారు. మిఠాయివాడా, నీ జిలేబీలు చెత్త. నాకు 50-15 రూపాయలకి ఇవ్వు. 15 రూపాయలా? నువ్వు చౌకబారు. బేటా, 30, లేకపోతే నా ఉత్తమమైనది రుచి చూడు. ఉత్తమమైనదా? నువ్వు ప్రియకు ఇచ్చినట్లుగానా? ఆమె ఎక్కడ ఉంది, నీచుడా? ఆమె నాది. బేటా, ఇప్పుడు నా బర్ఫీలంత తీపిగా ఉంది. అతను ముందుకు దూకాడు. గోళ్లు మెరిశాయి. మిఠాయిలు రాళ్లలా దొర్లాయి. మీనా మరియు విక్రమ్ ఉప్పు విసిరారు. కాలిపో, దెయ్యమా! ఇదిగో తీసుకో. వద్దు, నా విందు, నా దుకాణం. అతను తూలిపోయాడు. మసకబారుతున్నాడు. పండిట్ దినేష్ మంత్రాలు చదువుతూ పసుపు విసిరాడు. ఓం భీం ఫట్. పో, పగటి దెయ్యం, చావు. ప్రియను నాకు తిరిగి ఇవ్వు. గోవింద్ కేకలు వేశాడు. చిక్కుకుపోయాడు. ఉప్పు, పసుపుతో బంధించబడిన గోవింద్ గొంతు పగిలింది. అతని బెదిరింపు కరిగిపోయింది. నేను గోవింద్, ఒక మిఠాయివాడిని. వాళ్లు నన్ను దోచుకున్నారు. నా పాలలో విషం కలిపారు. నన్ను బావిలో ముంచారు. నన్ను ఊపిరాడకుండా వదిలేశారు. ఊపిరాడకుండానా? నువ్వు ప్రియను తీసుకున్నావు. ఆమె ఎక్కడ ఉంది? నా మిఠాయిలలో ఆకలితో చిక్కుకుపోయి ఉంది. నేను వారిని తిన్నాను. తిన్నావా? నువ్వు నీచుడివి. ఎందుకు గోవింద్, ఈ దుర్మార్గం ఎందుకు? నేను మునిగిపోతుంటే వాళ్లు ఉమ్మివేశారు. నా ప్రాణం తీశారు. నేను ఆకలితో మేల్కొన్నాను. దారి తప్పి దీనికి ముగింపు పలకండి. ముగింపు పలకాలా? రాజు తర్వాత దయలేదు. నువ్వు ఆమెను దొంగిలించావు. నిన్ను ఎలా చంపాలి? ఉప్పు, పసుపు, నిప్పు, నన్ను కాల్చేయండి. వారిని విడిపించండి. నన్ను విడిపించండి. ఒక కఠినమైన నిశ్చయం వారి ముఖాల్లో గట్టిపడింది. గ్రామస్తులు చూస్తుండగా దుకాణం మంటల్లో కాలిపోయింది. ఉప్పు మరియు పసుపు ఆ మంటలను మరింత పెంచాయి. గోవింద్ కేకలు పొగతో పాటు మాయమయ్యాయి. అతని ఆకలి తీరిపోయింది. ప్రియా మరియు ఇతరులు తిరిగి వచ్చారు. మరియు గోపాల్ గంజ్ తన శాంతిని తిరిగి పొందింది. తుమ్మ చెట్టు నిశ్శబ్దంగా నిలబడి ఉంది, ఒక నిదర్శనంగా.